దేవుని సన్నిధిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చేరువచ్చిన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. దైవ గ్రంథం నుండి ఆదికాండం 28వ అధ్యాయం. నిన్న మనం కొంత ప్రారంభించాం. ఆదికాండం 28వ అధ్యాయం అవసరతను బట్టి 1-2 వచనాలు చదువుదాం. 16వ వచనం నుండి. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడు. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధి ప్రసన్నతను బట్టి స్తోత్రములు. ఉదయకాల వేళలో పాటల రూపంలో గానం చేయట్లో మీ కృప అనుగ్రహించారు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆదికాండం 28వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. యాకోబు యొక్క పద్దనరాము ప్రయాణాన్ని మనం చూస్తాం. యాకోబు పద్దనరామునకు బయలుదేరి వెళ్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్నాడు. ఏనాడు ఇంటిని వదిలిపెట్టినవాడు ఆ రోజున ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. యాకోబు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత మాత్రమే కాకుండా దేవుని యొక్క మందిర ప్రత్యక్షత కూడా యాకోబు పొందగలిగాడు. యాకోబు ఎలా వెళ్ళాడో రాత్రి కూడా మనం చూసాం. ఒక చేతి కర్రతో మాత్రమే బయలుదేరి వెళ్ళాడు. యాకోబు జీవితంలో ఆయన ఒక కల కన్నాడని, ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉన్నదని, ఒక కొన ఆకాశం నంటిందని, దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారని ఆ నిచ్చెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం ప్రకారం ఆ నిచ్చెన 3 విషయాలు మనం చూసాం. ఒకటి మధ్యవర్తి అయిన నిచ్చెన, రెండవది మార్గమైన నిచ్చెన, మూడవది సమాధానపరిచిన నిచ్చెన లేదా మధ్యస్థము చేసిన నిచ్చెన అని 3 విషయాలు మనం గమనించాం. ఆ నిచ్చెన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. నిచ్చెన పైన ప్రభు ఉన్నాడు, నిచ్చెన క్రింద యాకోబు ఉన్నాడు. క్రింద ఉన్న మానవునికి పైనున్న దేవునికి మధ్యవర్తిత్వం జరిగించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనే మాట మనం చూడగలిగాం. యాకోబు పడుకున్నటువంటి స్థలం తాను బెహెర్షెబా నుండి హారానుకు వచ్చాడు, బయలుదేరుతున్నాడు. బెహెర్షెబా నుండి హారాను 500 మైళ్ళ దూరం. బెహెర్షెబా నుండి తాను వచ్చిన స్థలం బేతేలు, అది 55 మైళ్ళ దూరం వచ్చాడు. 55 మైళ్ళ దూరం వచ్చిన తర్వాత ప్రొద్దుగుంకింది, అక్కడ ఆగిపోయాడు. బాయ్ బాబా, మీరు మీటింగ్ పెట్టారండి. ఆ వచ్చిన స్థలం అది బేతేలు అని అన్నాడు. దాని పేరు మొదట 19వ వచనంలో లూజు అని అన్నాడు. బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ప్రస్తుతం దాన్ని బైటీన్గా పిలువబడుతూ ఉన్నది. బేతేలు బైటీన్గా పిలువబడుతూ ఉన్నది. అలాగినట్లయితే బేతేలులో ఆ రాత్రి నిలిచిపోయాడు. యాకోబు యొక్క జీవితంలో కొన్ని రాత్రులు నిలిచిపోయిన రాత్రులు ఉన్నాయి, ఆగిపోయిన రాత్రులు ఉన్నాయి. తన యొక్క ప్రయాణ యాత్ర సాగకుండా ఆగిన సందర్భాలు ఎన్నోసార్లు మనం చూస్తాం. అయితే ఆ రాత్రి
ఒక రాయిని ఆశ్రయించాడు. అలసిపోయిన యాకోబు, విశ్రాంతి లేకుండా ఉన్న యాకోబు, మోసగాడుగా, అక్రమకారుడుగా, అన్యాయస్తుడిగా కాని పనులు జరిగించినటువంటి యాకోబు యొక్క జీవితం ఒక రాయిని ఆశ్రయించింది. ఆ రాయి దగ్గర ఆదరించబడ్డాడు, ఆ రాయి దగ్గర ఆనందించాడు, ఆ రాయి దగ్గర ఆశ్రయాన్ని పొందాడు. ఆ రాయి తనకు తృప్తినిచ్చింది. ఆ బండ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అలాగైతే ఆ బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. బండ మీద ఆధారపడినటువంటి యాకోబు యొక్క జీవితం ఒకప్పుడు స్వశక్తి మీద ఆధారపడ్డాడు, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు, సొంత బలం మీద ఆధారపడ్డాడు, సొంత జనం మీద ఆధారపడ్డాడు. కాదు, ఈ రోజున ప్రభు మీద ఆధారపడుతూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, నీవైనా నేనైనా మన స్వశక్తి మీద, సొంత జ్ఞానం మీద, సొంత ప్రజ్ఞ మీద, సొంత ఆలోచన మీద ఏ విశ్వాసి ఆధారపడడానికి వీల్లేదు. ప్రతి విశ్వాసి ప్రభు మీద ఆధారపడితే, డిపెండ్ అయితే, ఆనుకుంటే ఆయన తగిన రీతిగా నడిపిస్తాడు. ఎలా వచ్చాడు? మోసగాడుగా వచ్చాడు. ఎలా వెళ్ళిపోతున్నాడు? ప్రభువును ఆ యొక్క ప్రత్యక్షతను పొంది ఆ స్థలం నుంచి వెళ్ళిపోతున్నాడు. తాను వచ్చిన రీతి వేరు, తాను వెళ్ళిన రీతి వేరు. యాకోబు ఎక్కడికి వచ్చినా తాను ఎలా వచ్చాడో అలా వెళ్ళలేదు కొన్ని పరిస్థితులు. ఉదాహరణకు ఒక మాట మనం చూద్దాం. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 21వ వచనం. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను అని అన్నాడు. 23, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను అని అన్నాడు. ఆ రాత్రి నిలిచిపోయాడు అని అన్నాడు. ఎలా వెళ్ళిపోతున్నాడు? ఒక వచనాన్ని చూద్దాం. 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖ దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలను పేరు పెట్టాను. అన్న అయిన ఏశావును చూడడం కాదు, నేను దేవుని చూచాను, ఆ స్థలానికి పెనూయేలని పేరు పెట్టాడు. 31వ వచనం. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అని అన్నాడు. ఆగినప్పుడు రాత్రి అయింది, అది 21లో చెప్పాడు. సాగినప్పుడు సూర్యోదయం అయింది. ఆగినప్పుడు నడక వేరుగా ఉన్నది, సాగినప్పుడు 31లో అప్పుడు అతడు తొడకుంటూచూ నడిచాను అని అన్నాడు. సాగినప్పుడు తొడకుంటూచూ నడిచాడు. నడక మారింది, ప్రవర్తన మారింది, శైలి మారింది, ఆలోచన మారింది, దృక్పథం మారింది. తాను వచ్చిన రీతి వేరు. ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాడంటే మారిన స్థితిలో వెళ్తున్నాడు. అలాగే యాకోబు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతున్నాం. దేవుడు శాసించాడు. దేవుడు యాకోబు యొక్క జీవితంలో ఇన్వాల్వ్ అయ్యాడు, ఇంటర్ఫియర్ అయ్యాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కల్పించుకుంటే, దేవుడు ఇంటర్ఫియర్ అయితే, దేవుడు కానీ శాసిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం మార్చబడుతుంది. కొంతమంది కుటుంబాల్లో వేరే వారు ఇంటర్ఫియర్ అయితే వారి యొక్క విధానాలు వేరుగా ఉంటాయి. కాదు, మన ప్రభువే ఆయన ఇంటర్ఫియర్ అయితే, ఆయనే కల్పించుకుంటే, ఆయనే శాసిస్తే, ఆయన కానీ మన యొక్క జీవితంలో ప్రవేశించినట్లయితే ఆ నడక వేరు, ఆ తీరు వేరు, ఆ పద్ధతి వేరు, ఆ ఆలోచన వేరు, ఆ వైఖరి వేరు, ఆ విధానం వేరు, ఆ మాట తీరు వేరు. దేవుని సన్నిధానంలో ఉండి తాను పొందిన విధానం మనం చూడగలుగుతున్నాం. ఇంటి దగ్గర ఉన్న మోసం కాదు, ఇప్పుడు తన యొక్క పద్ధతి మారింది. యాకోబు యొక్క జీవితంలో బేతేలులో ఆగిపోయాడు. బేతేల్ అనగా అక్కడ అంకె వేసి ఒక మాట అన్నాడు. 19వ వచనంలో బేతేల్ అని అన్నాడు. ఒకటి అంకేసి ఏమన్నా అంటే దేవుని మందిరం అని అన్నాడు. దేవుని ఇంటికి వచ్చాడు. దేవుని మందిరానికి యాకోబు వచ్చాడు. బేతేల్ అని అన్నాడు. బేత్ అనేది హెబ్రీ భాషలో 2వ అక్షరం. ఏల్ అంటే దేవుడు. బెతేల్ అనే మాట మనం చూస్తున్నాం. బెత్లెహేం రొట్టెల ఇల్లు అని అన్నాడు. బేతనియా బీదల ఇల్లు అని అన్నాడు. ఎక్కడైనా సరే బేత్ అనే అక్షరం వస్తే ఉనికి లేదా నివాసము లేదా ఆవాసము అనే దాని భావం. హెబ్రీ భాషలో 2వ అక్షరం బేత్ అంటారు. 119వ కీర్తనలో హెబ్రీ భాష అక్షరాలు ఉన్నాయి.
22 అక్షరాలు ఉన్నాయి. 8వ చరణానికి 9వ చరణానికి మధ్య ఒక అక్షరం ఉంటుంది, అది బేత్ అని ఉంటుంది. 22 అక్షరాలు హెబ్రీ భాష అక్షరాలు. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు? 26. తెలుగులో 56. హెబ్రీ భాషలో 22 అక్షరాలు. అయితే బేత్ అంటే ఉనికి లేదా నివాసము లేదా ఆవాసము అని అర్థం. ఇప్పుడు బేతేల్ అనగా దేవుని ఇల్లు, దేవుని ఇంటికి వచ్చాడు. ఎవరింటి నుండి వచ్చాడు? తన ఇంటి నుండి లేదా తండ్రి ఇంటి నుండి ఎవరింటికి వచ్చాడు? దేవుని ఇంటికి వచ్చాడు. తన ఇల్లు వేరు, దేవుని ఇల్లు వేరు. నా ఇంట్లో ఉన్నట్టుగా ఎవరింట్లో ఉండకూడదు, దేవుని ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా ఇంట్లో నా ఇష్టం, దేవుని ఇంట్లో దేవుని ఇష్టం. నా ఇంటిలో నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తా, దేవుని ఇంటిలో దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. అందుకే దేవుని సన్నిధిలో నీవు నేను ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అంటే బయట ఉన్నట్టుగా దేవుని ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మనం కూర్చునే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, పలకరించే విధానం కానీ, మన యొక్క సంబోధన సంభాషణ కానీ ఇవి నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని ఇంట్లో నిర్లక్ష్యంగా ఉంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని ఇంట్లో ఏ విశ్వాసి నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒక మాట గమనిద్దాం. 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి అని అన్నాడు. అంతవరకు యాకోబు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. దేవుని ఇల్లు అన్న తర్వాత యాకోబుకి ఏం పట్టలేదండి? ఏం పట్టలేదు? నిద్ర పట్టలే. మనకేంటో మరి బయట అంతా మామూలుగానే ఉంటాం, కానీ మీటింగ్కి వచ్చి నిద్రపోతాం. అది యాకోబుకు మనకున్న తేడా. సోదరుడా సోదరి, దేవుని ఇంటికి వచ్చి ఇంత దూరం వచ్చి ప్రయాసపెట్టి కూలర్స్ పెడితే నిద్రపోవడానికి కాదు, ఇది దేవుని నామానికి అవమానం. ఎంత ప్రయాసతో ఖర్చు పెట్టి, భోజనాలు పెట్టి, టిఫిన్లు పెట్టి, మంచి ఏర్పాట్లు చూసి, వారు ప్రార్థన చేసి కన్నీరు గార్చి మొన్న రాత్రి ఎంత ఏడ్చారు, విలపించారు. ప్రభు ఇంత వాతావరణం ఇస్తే దేవుని సన్నిధిలోకి వచ్చి మనం నిద్రపోవడానిక? విశ్వాసిగా నీవు నేను దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాను. ఈ దేవుని మందిరం అన్న సంగతి తెలియగానే యాకోబు నిద్ర తెలిసాడు. పిల్లలు మాట్లాడుకోవడం, వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవడం, మనం జనరల్గా ఉండడం, మన కంఫర్ట్స్ మనం చూసుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆ గాడ్లీనెస్, ఆ దైవ భయం, ఆ శాంటిటీ, ఆ పరిశుద్ధత, ఆ విధానాలు నీవు నేను కాపాడాలి. మీటింగ్ చిన్న కూటమైనా పెద్ద కూటమైనా, కూటమే, చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, సంఘమే, అక్కడ ఒక పరిశుద్ధతను, ఆ వాతావరణాన్ని పొందగలగాలి. వాస్తవానికి అక్కడ ఎవ్వరూ లేరు, యాకోబు ఒక్కడు ఉన్నాడు. ఎలా జీవించాడంటే, నిద్ర తెలిసి అనే మాట మనం చూడగలుగుతున్నాం. నిద్రలో నుండి మేలుకున్నాడు, నిద్ర తెలిసాడు. తనేం చేస్తున్నాడు? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అని భయముతో జీవిస్తూ ఉన్నాడు. యాకోబులో ఒక దైవ భయం ఉన్నది. దేవుని మందిరానికి వచ్చాడు. మందిర వాతావరణం వేరు, మందిర విలువలు వేరు, మందిరంలో ఉన్న పద్ధతి వేరు, మందిర క్రమం వేరు, మందిరంలో నడవలసినటువంటి విధానం వేరు. ఎలా పడితే అలాగా మందిరానికి రావడానికి వీల్లేదు. దేవుని యొక్క మందిరంలో ఆ దైవ భయము అనేది కనబడాలి. ఏ రకమైన నిర్లక్ష్యము దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి వీల్లేదు. ప్రియులారా, దేవుని సన్నిధిని నీవు నేను కాపాడుతున్నామా? ఆ పరిశుద్ధతను కాపాడగలుగుతున్నామా? ఆ పవిత్రతను కాపాడగలుగుతున్నానా? దేవుని ఇంటికి వచ్చాడు.
తన యొక్క పద్ధతి మారడానికి దేవుని ఇల్లే కారణమైంది. దేవుని ఇంట్లో ఉన్న విధానాన్ని నేర్చుకుంటున్నాడు. దేవుని యొక్క దర్శనానికి వచ్చాడు, దైవ దర్శనం కలిగింది. దేవుని ఇంటిలోనికి వచ్చాడు, దేవుని ఇంటిలో తన పద్ధతి మారింది. దేవుని మందిరానికి వచ్చాడు. మందిరము అనంటే ఒక 3-4 విషయాలు ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో అని అన్నాడు. అనగా జీవము గల దేవుని సంఘం అన్నాడు. మందిరము ఈజ్ ఈక్వల్ టు అది సంఘం. మందిరము అంటే సంఘము. కాబట్టి సంఘానికి వచ్చాడు. ఆ సంఘములో ఏమున్నది? ఒక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అని అన్నాడు. అంటే సంఘము పరిశుద్ధమైనది. ఆ మాట మనం చూస్తున్నాం. 93వ కీర్తన 5వ చరణం 93:5 అన్నాడు, యెహోవా ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం. దేవుని యొక్క మందిరానికి పరిశుద్ధత అనుకూలం. దేవుని మందిరం అనగా ఒకటి ఎటువంటిదంటే పరిశుద్ధమైనది. దేవుని మందిరములో ఉన్నది పరిశుద్ధత ఉన్నది. దేవుని మందిరములో ఉన్న విశ్వాసుల గురించి రాస్తూ ఏమంటున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు అన్నాడు. కొలసై పత్రిక 1:1. కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అనగా ఏమన్నాడు? క్రీస్తునందు విశ్వాసులు అని అన్నాడు. కాబట్టి సంఘము పరిశుద్ధమైనది. సంఘములో ఉన్న వారు కూడా ఎటువంటి వారు? పరిశుద్ధులు. ప్రభు ఏది కోరుతున్నా అంటే ఒకటి, సంఘం ఎటువంటిదంటే పరిశుద్ధమైనది. సంఘము చిన్నదా పెద్ద కాదు, సంఘమే. చిన్న సంఘమైన సంఘమే, పెద్ద సంఘమైన సంఘమే. కొంతమంది అంటారు మాది తల్లి సంఘం అండి, ఇది పిల్ల సంఘం అండి. బైబిల్లో తల్లి సంఘాలు పిల్ల సంఘాలు లేవు, సంఘం ఉందంతే. సంఘం ఇట్స్ అటానమస్. సంఘం స్వయం ప్రాతిపదిక కలిగింది. ఒక సంఘానికి మరొక సంఘం మీద అధికారం లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘములో ఉన్న సేవకులు, పెద్దలు ఆ సంఘ విషయమై నిర్వహిస్తారు. వారు ఏదైనా సలహా అడిగితే, బ్రదర్ మీరు వాక్యం చెప్పండి, మాకు ఈ ఇబ్బంది వచ్చింది, సహాయం చేయమన్నప్పుడు వెళ్ళి మనం సహాయము చేయొచ్చు. కానీ మనము కమాండ్గా ఉండడానికి వీలు లేదు. కేంద్ర సంఘం అంటూ ఏది లేదు. బ్రదర్న్ అసెంబ్లీలో కేంద్ర సంఘాలు లేవు. ఏ సంఘానికి ఆ సంఘము స్వయం ప్రాతిపదిక కలిగింది. ఒకవేళ ఇంకొక స్థలంలో పని చేసినా ఆ సంఘములో పెద్దలు, సేవకులు నియమించబడితే అది ఆ సంఘాన్ని కొనసాగిస్తారు. కలిసి పరిచర్య చేసుకోవచ్చు. అధికారం మాత్రం ఏ సంఘానికి ఆ సంఘానికి మాత్రమే. సంఘము అనేది ఇట్స్ అటానమస్. అది స్వయం ప్రాతిపదిక కలిగింది సంఘం. సంఘానికి మరొక సంఘం మీద అధికారం లేదు. సంఘాలు వారసత్వాలుగా రాకూడదు. వారు ఆత్మీయులైతే, భక్తిపరులైతే ప్రభువే నియమించి కొనసాగిస్తాడు. శరీరానుసారులను వారు నమ్మకపోయినా సంఘాన్ని కొనసాగించడానికి వారిని ఉపయోగించకూడదు. వారు తల్లిదండ్రులు మంచి భక్తిపరులు కావచ్చు, వారి పిల్లలు ప్రభు నమ్మకపోతే ఆ సంఘాన్ని కొనసాగించడానికి వారికి రైట్స్ లేవు, అధికారం లేదు. కనుక వారు ఆత్మీయులుగా భక్తిపరులుగా ఉన్నట్లయితే ఆ సంఘ నిర్వహణ అనేది వారు కొనసాగించవచ్చు. కానీ సంఘము అనేది పరిశుద్ధమైనది. సంఘములో నీవైనా నేనైనా పనివారం మాత్రమే. మన ఇంటికి పని అమ్మాయి వస్తుంది, అంట్లు తోమిద్ది, అన్ని బెడ్రూమ్లకు తిరిగి శుభ్రం చేస్తుంది,
గదులు అన్నీ కూడా శుభ్రపరుస్తుంది, ప్రతి హాల్కి వెళ్ళిద్ది, ప్రతి బెడ్రూమ్కి వెళ్ళిద్ది, వంటగదికి వెళ్ళిద్ది, అన్ని స్థలాల్లో మొత్తం క్లీన్ చేసిద్ది. కానీ ఏది తంది కాదు. మనం అంతే. నా కాలంలో నేను పనిచేస్తాను, నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత సంఘాన్ని ప్రభు బాధ్యత కలిగిన వారికి అప్పగించి కొనసాగిస్తాడు. అంతేగాని ఆ సంఘములో ఆ విధానాల్లో ఇది నాది అనడానికి వీల్లేదు. అందుకే 20వ అధ్యాయం అపోస్తుల కార్యం 28 అన్నాడు, స్వరక్తమిచ్చి కొన్న సంఘము అనల్లా దాని ముందు ఒక అక్షరం పెట్టాడు. ఏంటది? స్వరక్తమిచ్చి కొన్న తన సంఘం. ఎవరిది? దేవుంది. మా మామ సంఘం, మా నాన్న సంఘం, సంఘాలు, తండ్రి సంఘాలు, తల్లి సంఘాలు, మామ సంఘాలు, అత్త సంఘాలు లేవు. లోకములో ఉన్న సంఘాలు లాంటి సంఘాలు కాదు ఇది. సంఘము అనేది ప్రభుది. మనం సంఘం కొరకు ప్రయాసపడలా, మనం సంఘం కొరకు రక్తం కార్చలా. కనుక ఇది ఖచ్చితంగా నాది అనడానికి వీల్లేదు. సంఘం ప్రభుది, సంఘం ప్రభుది. ఎక్కడైనా చూడండి, మనం పని చేస్తాం, వెళ్ళిపోతాం. నాన్న పూర్మావిడిలో సేవ చేశాడు, నర్సింగ్పల్లిలో సంఘం ఉంది, కడప జిల్లాలో. ఎప్పుడైనా వెళ్ళి సహాయం చేస్తాం అంతే. అంతేగాని మేము చెప్పినట్టుగా స్పీకర్లను పిలుచుకోవాలి, మా మాట వినాలి అనడానికి వీల్లేదు. నేను అక్కడ లోకల్గా ఎల్డర్స్ ఉన్నారు. ఒకసారి చిన్న సమస్య వస్తే సొమ్ము మీ దగ్గర పెట్టుకోండి అన్నారు. నేను నెల్లూరులో ఉంటూ కడపలో ఉన్నటువంటి ఆ నర్సింగ్పల్లి సంఘం సొమ్ము నేను ఎట్లా తీసుకుంటాను? పొలంలో ఉన్నవాడికి పొలం సంగతి తెలుసు, పొలం బయట ఉన్నవాడికి పొలం సంగతి ఏం తెలుసు? నేను ఒక సంఘానికి సేవకుడిగా ముందుకు సాగుతున్నా. ప్రతి జిల్లా సంఘంలో అక్కడే నేను సేవకుడిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ఒప్పుకోదు. పెద్దలు ఉన్నారు, వారు నిర్వర్తిస్తారు, వారు జరిగిస్తారు. ఎప్పుడైనా వచ్చి సహాయం చేస్తాం, వాక్య పరిచర్య అంతే. సలహాలు కానీ మిగతా విషయాలు కానీ మీరు అడిగితేనే చెప్తాం, అంతవరకే. కానీ మీ సంఘం మీద ఏ రకమైనటువంటి ఆధిపత్యం, నాన్న ప్రయాసపడ్డాడు, నాన్న కష్టపడ్డాడు, నాన్న శ్రమపడ్డాడు, అనేక మంది ప్రభువులోకి రావడం నానే కారణం. కానీ ఆ సంఘం మీద ఏ రైట్స్ లేవు, ఏ అధికారం లేదు. బేస్తవారిపేటలో పనిచేసి వచ్చాం నాన్న, కానీ వారు కూడా అంటారు ఎప్పుడైనా రండి మీరు రావచ్చు కదా అని. కానీ ఆ రైట్స్ లేవు. వారు పిలిస్తే వెళ్తాం, ఎప్పుడైనా వాళ్ళు పలకరించడానికి మధ్యలో మార్గమధ్యలో వెళ్తాం, కానీ ఆ రైట్స్ లేవు. ఎందుకంటే సంఘము అటానమస్. ఇది ఆస్తిగా, వారసత్వంగా, నా తర్వాత నాకు ఇది హక్కు చెందాలి అన్నట్టుగా రాయడానికి కానీ చేయడానికి వీల్లేదు. టోటలీ అసెంబ్లీ అటానమస్. సంఘము స్వయం ప్రాతిపదిక కలిగింది. సంఘం సోదరుడా సోదరి, సంఘం ప్రభువుది. సంఘము అనేది ఎటువంటిదంటే, సంఘములు ఏముండాలంటే, మొదటిది స్థానం పరిశుద్ధత ఉండాలి. లేవియాకాండములో పరిశుద్ధుడు, పరిశుద్ధత అనే మాట 100 సార్లు ఉంది. అలా అయినట్లయితే సంఘము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు, సంఘము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధ రక్తము చేత ఆ సంఘాన్ని కడిగాడు, కొన్నాడు, ఆయన బిడ్డలుగా తీర్చబడ్డాం. కనుక సంఘము అనేది పరిశుద్ధమైనది. కాబట్టి మొదటి స్థానం సంఘములు ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. రెండవది, నేను దాటి వెళ్తున్నాను సమయాన్ని బట్టి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. 15లో అన్నాడు, అనగా జీవము గల దేవుని సంఘం అని అన్నాడు. ఆ సంఘం ఒకటి పరిశుద్ధమైనది, రెండవది ఆ సంఘము జీవము కలిగింది. సంఘములు ఏముండాలి? జీవం ఉండాలి. ఆయన ఎవరు? జీవాధిపతి. అపోస్తలుల గారు తేటగా చెప్పాడు, మీరు జీవాధిపతిని చంపితిరి అని అన్నాడు. 3వ దినంలో దేవుడు లేపాడు. ఆయన జీవాధిపతి, సంఘము జీవమున్నది. అందుకే మీటింగ్ వచ్చాం, పాట పాడుతున్నాం, మనలో ఏమున్నది? జీవం ఉన్నది. వాక్యం చదువుతున్నాం, జీవం ఉన్నది. వాక్యం వింటున్నాం, జీవం ఉన్నది. సార్థక సంఘం, నీవు జీవించుచున్నావు అనే పేరు మాత్రం ఉన్నది. కానీ నీవు కొన్నిసార్లు కొంతమంది వస్తారు, వాళ్ళు ఏం చేయరు, వచ్చిన నుంచి నిద్రపోతూ ఉంటారు. మొదటి పాట అప్పటి నుంచి నిద్రపోతారు. ఎవరు వాక్యం చెప్పినా నిద్రపోతారు. అది ప్రత్యేకమైన కృపావరం. అది అందరికి ఉండదు, కొద్ది మందికే ఉంటుంది. ఉన్నామంటే ఉన్నామంతే. మా సంఘంలో 40 మంది ఉన్నామండి, 10 మంది నిద్రపోతారు.
కానీ ఆ 10 మంది కూడా సంఖ్యలో లెక్కే. వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రయాసపడరు, ఖర్చు పడరు, రారు, పాట పాడరు, సువార్తకి వెళ్దామంటే రారు, పరిచర్య అంటే రారు. ఇంక ఏ సేవ అంటే సార్ బ్రదర్ పాడండి అంటే ఇప్పుడు కాదంటారు, వాక్యం చెప్పండి అంటే ఇప్పుడు కాదంటారు, ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు కాదంటారు, భోజనం చేయండి అంటే ఇప్పుడే అంటారు. దాంట్లో ముందుంటారు, పరిచర్యకు రారు. కుర్చీలు సర్దాలి ఎవరేస్తారు, బరకాలు వేయాలి ఎవరేస్తారు, శుభ్రపరచాలి ఎవరు చేస్తారు, మందిరాన్ని కడగాలి ఎవరు చేస్తారు? అలా సేవకుడు వాళ్ళ పిల్లలేనా? ఈ రెస్పాన్సిబిలిటీ నాకు లేదా? సంఘంలో నేను ఉన్నానంటే ఉన్నాను, నాలో కదలికలు లేవా? నాలో జీవము లేదా? నేను పాట పాడినా, నేను ప్రార్థన చేయనా, నేను పరిచయంలో రానా, మీటింగ్లు జరగాలి, ఖర్చు ఎవరు భరిస్తారు? సహాయం ఎవరు నాలో కదలిక ఉండాలి, నాలో కదలిక ఉండాలి. ఆ పరిచయలో, ఆ పనిలో, ఆ సేవలో నేను ఏదో ఒక రీతిగా నేను ఇన్వాల్వ్ అవ్వాలి. నేనేం చేయలేను మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం, నేనేం చేయలేను కలిసి కొన్నిసార్లు దర్శించడం, నేనేం చేయలేను వారందరితో కలిసి నేను ఉంటే చాలు. కూరగాయలు జరుగుతున్నారు, నేను కూడా ఒక భాగంగా. సంఘములో కదలికలు ఉండాలి, జీవం ఉండాలి. ఈ యొక్క గృహ దర్శనాలు, పరిచర్య, కొన్నిసార్లు కొంతమంది పురమాయించడం, ప్రోత్సహించడం, పురికొల్పడం, లేదా ప్రార్థన చేయడం, ఇవన్నీ ఉన్నాయి. సంఘము జీవము గలది అని అన్నాడు. ఒకటి సంఘము పరిశుద్ధమైనది, రెండవది సంఘంలో ఏముండాలి? జీవం ఉండాలి. నమ్ముకొని ఎంతకాలమైంది, సంఘములో చేర్చబడి ఎంతకాలమైంది? ఇన్ని సంవత్సరాలు నా వల్ల ఏ రకమైన సంఘానికి ఉపయోగం లేదు, నేను జీవించుచున్నాను అంతే. పేరున్నది కానీ నేను మృతుడని. ఏ రకంగా నేను ఉపయోగపడలేకపోతున్నా, ఏ రకంగా ఆ పరిచర్యలో, ఆ పనిలో నా పాత్ర లేదు. సంఘములో సేవకులు ఒక్కరే కాదు, సంఘములో పెద్దలు ఒక్కరే కాదు, సంఘములో పరిచయం ఒక్కలే కాదు, పని అందరూ పని కలిగి ఉండాలి. శరీరంలో అవయవాలు రోమాపత్రిక 12వ అధ్యాయం తేటగా చెప్పాడు. ఎలాగ ఉన్నాయో, ఎలా కదలికలు ఉన్నాయో సంఘములో అటువంటి కదలికలు ఉండాలి. సంఘము జీవము గలది. సంఘములో జీవమున్న ప్రతి కణము మల్టిప్లై అయింది సజీవమైన రాళ్ల చేత అని అన్నాడు. అందుకే పేతురుపత్రికలో తేటగా చెప్పాడు, మనము రాళ్ళము, ఆయన అమూల్యమైన వాడు, ఆయన సజీవమైన రాయి. నీవు కూడా, నేను కూడా రక్షించబడిన మనము రాళ్లగా ఉన్నాం. సజీవమైన రాళ్ళు గోడలో ఉండాలి. రాయి అనేది జీవమున్న ప్రతి కణము మల్టిప్లై అయింది, విస్తరించింది. సజీవమున్న రాయి ఎక్కడ ఉంచాలో అక్కడ దేవుడు ఉంచాడు. కొంతమందిని ముందు ఉంచాడు, కొంతమందిని వెనకొంచాడు, కొంతమంది కుడివైపు ఉన్నాడు, కొంతమంది ఎడవైపు ఉన్నాడు. ఎవరి స్థానం వారిదే, ఎవరి స్థానంలో వారు ఉండి వారు పనిచేయాలి. అవయవాలతో పోల్చాడు, తర్వాత కట్టడంతో పోల్చాడు. ఎఫెసీ పత్రికలో 4 పోలికలు చెప్పాడు. ఆయన శిరస్సుగా ఉన్నాడు, సంఘము శరీరం అన్నాడు. ఆయన పునాదిగా ఉన్నాడు, సంఘము గోడలు అన్నాడు. ఆయన వరుడుగా ఉన్నాడు, సంఘం వధువు అని అన్నాడు. 6వ అధ్యాయంలో ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు, సంఘము సైన్యం అని అన్నాడు. అయితే ఏ రాయి అక్కడ ఉండాలో దేవుడు నియమించాడు. కొంతమందిని ముందు ఉంచాడు, కొంతమందిని వెనకొంచాడు. ఫలాని బ్రదరైనా నడిపించేది, ఆయనైనా చేసేది, మేము రామా? కాదు, మన స్థానం అది. కొన్ని అవయవాలు లోపల ఉన్నాయి, కొన్ని అవయవాలు బయట ఉన్నాయి. బ్రదర్ అసెంబ్లీస్లో సిస్టర్స్ను అణిచివేస్తున్నారు అనే ఒక విధానం చాలామంది చెప్తున్నారు. వాక్య క్రమం చూడండి, మీరే చెప్తారంతే. ఇక వాక్యం ఎవరైనా అంతే, వేరేది అసలు కుదరదు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనము వివిధ రకమైన శరీర అవయవాలుగా ఉన్నాం, శరీరం అంతా ఒకటే అని అన్నాడు. కొన్ని అవయవాలు బయట ఉన్నాయి, కొన్ని అవయవాలు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి. ఒక మాట చెప్పండి మీరే, లోపల ఉన్న వాటికి భద్రత ఎక్కువనా, బయట ఉన్న వాటికి భద్రత ఎక్కువనా? లోపల ఉన్నవి సున్నితమైనవా, బయట ఉన్నవి సున్నితమైనవా? లోపల ఉన్నవి. లోపల ఉన్నవి బయటకు వస్తే, బయట ఉన్నవి లోపలికి వెళ్తే ఆలోచన చేయండి. ఏ స్థానములో దేవుడు పెట్టాడో ఆ అవయవం అక్కడే ఉండాలి. గుండె బయటకు వస్తే, ఊపిరితిత్తులు బయటకు వస్తే, మూత్రాశయం బయటకు వస్తే, పిత్తాశయం బయటకు వస్తే, కాలేయం బయటకు వస్తే ఆలోచన చేయండి ఏమైంది? ఎప్పుడైతే బయటకు పెడతానో అప్పుడు ఏమైపోతాడు? పోతాడు.
అట కాదు, ముక్కు లోపలికి పోయింది అనుకోండి, మొహం కడుక్కోవడానికి అడ్డం లేకుండా ఉంది అనుకుంటారా? ఈ చెవు లోపలికి పోయింది అనుకోండి, ఈ చెవు లోపలికి పోతే ఎట్టయినా అందంగా ఉండాలని ఆ చెవి తమ్మిని బయటికి తీసుకున్నాడని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బయట ఉన్నవి బయట ఉండాలి, లోపల ఉన్నవి అది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఆ సిస్టమ్ దేవుడు పెడితే మనం ఎట్ట మారుస్తాం? ఎవరిని ఏ స్థానంలో ఉంచాడో వాటికి పని ఎక్కువ, వాటికి భద్రత ఎక్కువ. ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్స్. లోపల ఉన్నవి సున్నితమైనవి. స్త్రీలు బలహీనమైన ఘటం. ఎవరి వలన? అధికారం కానీ, ఆధిపత్యం కానీ, నాయకత్వం కానీ ఆదామునికి ఇచ్చాడు, పురుషునికి ఇచ్చాడు, కానీ స్త్రీకి ఇవ్వలేదు. కానీ ప్రోత్సహించేవారెవరు? పురుకొల్పేవారెవరు? సరి చేసేవారెవరు? భోజనం పెట్టేవారెవరు? ఆతిథ్యం ఇచ్చేవారెవరు? ప్రయాసపడేవారెవరు? సంఘములో సహోదరుల పాత్ర ఎంతో ఉన్నది. కొన్నిసార్లు పురుషులంగా కొన్ని ఇళ్లకు మనం డైరెక్ట్గా వెళ్ళలేము. సహోదరుడు కొన్నిసార్లు వారు నేరుగా వెళ్తారు. ఏమండి, ఫలాని వారికి ఏదైనా సహాయం చేయండి అని చెప్పేది ఎవరు తెలుసా? సహోదరులే. దైవగ్రంథంలో సహోదరులు సమర్పణ కలిగిన వారు. ఇంట్లో కానీ సిస్టర్ కానీ సహకరించకపోతే సత్యం మనం 5 వయసులు కూడా బయట పెట్టలేము. కంట్రోలింగ్ అంతా అక్కడ ఉంటుంది. వాళ్ళు ప్రోత్సహించాలి, వారు పురుకొల్పాలి, వారు చేయాలి. అన్నం వడ్డించి వారికి పంపించండి, ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పానంతే. మనం కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తే అది కుదరదు. వారికి చెప్పాలి, కాబట్టి వారు సహకరించాలి. సహోదరి ఎంత సహకరిస్తుంది ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనం కాలు మీద కాలు వేసుకుని టీ తీసుకుండా, కాఫీ తీసుకుండా, టిఫిన్ పెట్టు. ఈవెన్ టిఫిన్ కప్పు కూడా లోపల పెట్టలేని మహారాజులు మనం. ఏ పని శాత కాదు. కర్ణాటకలో సహోదరుడు ఉన్నాడు. అమ్మాయి మూలన పెడితే ఇంక దూరంగా పంపించలేక వంట చేయడానికి మొదలుపెట్టాడు. ఎంతవరకు వంట కావట్లా. ఎందుకు? ఒట్టి బియ్యం పెట్టి స్టవ్ వెలిగించాడు, నీళ్ళు పోతే కదా. ఎవరో చెప్తుంటే ఫోన్లో చేస్తూ ఉన్నాడు. చివరికి సంగటై కూర్చుంది. అన్నాడు, అయ్యా అప్పుడు అంటాడంట బాగలేకపోతే పుట్టింటికి వెళ్తావా అని. బాగలేకపోతే పుట్టింటికి పంపుతాడా? నువ్వు బాగలేకపోతే గొడ్డు సేకరి చేయాలి. సహోదరులకు కానీ చిన్న తలకాయ నొప్పి వస్తే చాలు పట్టుకోలేరండి. ఊరందరికీ తలకాయ నొప్పి వచ్చినట్టు ఉంటుంది. ప్రయాసపడేది ఎవరు? కష్టపడేది ఎవరు? ఖర్చు పడేది ఎవరు? ఎంతగా నలిగిపోతారు సహోదరులు. కొన్నిసార్లు ఒక్క అప్రిషియేట్ కూడా చేయలేము. వాళ్ళు భోజనం పెడితే వాళ్ళు కోరేది ఏంటంటే ఎట్టుందో చెప్పాలంతే. సిస్టర్ కూడా అంతే, ఇంట్లో కూర్చొని ఏది ఎట్టుంది చెప్పడు, మీ డాడీ చూడు ఎట్టుంది చెప్పడు అన్నాడు. వాళ్ళు పొగిడితే చాలు, ఆహా ఎంత వండర్ఫుల్గా ఉందంటే చాలు. ఎవరో పొగిడితే కాదు, భర్త పొగిడితే చాలు. వాళ్ళు పెద్ద కోరేవారు కాదు. సహోదరుల పాత్ర సంఘములు ఎంత ఉంది. కేవలం వేదిక మీద నడిపించడం అనేది దైవ గ్రంథ ప్రకారం పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఎవరికి నాయకత్వము లేదు. నాయకత్వము అనేది పురుషుడు మాత్రమే చేయాలి. ఇట్స్ ఎ కమాండ్. అది ఆరాధన, అది ఆజ్ఞ మాత్రమే. కానీ కొన్ని సంఘాలలో సహోదరులు నిలబడి అన్నీ జరిగిస్తున్నారు. అలా చేస్తే తప్పు కదా అని అనొచ్చు. అది తప్పే, కానీ అది వాక్యానుసారం కాదు. కానీ దాన్ని కూడా పరిచర్య ఎందుకు నిర్వర్తిస్తున్నాడు, ఎందుకు ఆయన గుర్తించి అనేక మంది రక్షిస్తున్నాడంటే ఒక విషయం. విత్తనాలు రైతు విత్తితే మొలకలు వస్తాయా? రైతు కాని వ్యక్తి విత్తిన మొలకలు వస్తాయండి? ఎవరు విత్తినా అంటే ఉండేది దేంట్లో? విత్తనములు అంతే, వాక్యములు అంతే. వాక్యం అయితే ఒక ప్రాపర్గా వేసేది ఎవరంటే రైతు మాత్రమే. ఎవరు విత్తినా వస్తుంది, కానీ ప్రాపర్గా వాక్యం ఎవరు ప్రకటించినా, నమ్మని వ్యక్తి ప్రకటించినా కూడా రక్షించబడేవారు ఉన్నారు. కానీ వారికి పనిష్మెంట్ ఉంటుంది, వారికి శిక్ష ఉంటుంది. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. నా స్థానాన్ని నేను గుర్తెరుగుదాం. సంఘములో దేవుడు నన్ను ఏ స్థానంలో ఉంచాడు, ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉండాలంతే. రాయి కొన్నిసార్లు అది వరుసలో ఉండాలి. మీరు చూడండి, గోడ కట్టబడిన తర్వాత ఎక్కడ కూడా ఆ రాయి సమానంగా ఉంటుంది. ఏ రాయి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఈక్వాలిటీ, సమానత్వం.
సంఘములో సేవకులైనా పెద్దలైనా పరిచారకులైనా పనిని బట్టి మాత్రమే తప్ప అందరము సంఘములో మనము ఒకే రక్తముతో కడగబడ్డాం. ఎవరి స్థానం వారిదే. ఆయన ఎందుకు పెద్దగా నియమించారు, ఆయన ఎందుకు నడిపించబడాలి, ఆయన ఎందుకు చేయాలి అనడానికి మనకు రైట్స్ లేవు. కొంతమందిని ముందు ఉంచాడు, కొంతమంది వెనక ఉంచాడు. కొన్ని ఇటుక పెట్టిన తర్వాత బేల్దారి కొన్ని ఇటుకలు ముందుకు వస్తాయి. పొడుచుకొని వచ్చిన ఇటుకలు ఏం చేస్తారు తెలుసా? వాటిని తడతాడు. కొంతమంది సంఘంలో అప్పుడప్పుడు పొడుచుకొని ముందుకు వస్తారు, వాళ్ళని తట్టాలి. తడితే తప్ప వారు లైన్లో ఉండరు, వారు ప్రాపర్గా ఉండరు. ఏదో ఒక గలిబిలి, ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక నష్టము సంఘానికి కలిగించడానికి పురుగు. సోదరుడు సోదరి, నిన్ను నన్ను సంఘంలో నష్టము కీడు కలిగించడానికి దేవుడు అపాయింట్ చేయలేదు, నియమించలేదు. దానివల్ల ఉపయోగం లేదు, క్షేమకరం లేదు. సేవకులకు నాయకత్వంలో, పెద్దల నాయకత్వంలో ఎదురు తిరిగి ప్రశ్నించడానికి కాదు, ఏదైనా సలహా అడగొచ్చు, కానీ వారిని ఎలా పడితే అలాగా మాట్లాడడానికి రైట్స్ మనకు లేవు. సంఘము జీవము గలది అని అన్నాడు. మూడవది చెప్పాడు, ఒకటి పరిశుద్ధమైనది, రెండవది జీవము గలది అని అన్నాడు. మూడవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చదువుతున్నాము. జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అని అన్నాడు. అనగా జీవము గల దేవుని సంఘములో జనుల ప్రవర్తన చెప్పాడు. సంఘములో ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన అంటే నడవడిక ఉండాలి. ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి. అందుకే ఆదివారం మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఎలా పడితే అలా రావడానికి కాదు, సరైనటువంటి సమయానికి రావాలి. నీ ప్రవర్తన నా ప్రవర్తన జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట ఎక్కువసార్లు ఉపయోగిస్తూ వచ్చాడు. ఉదాహరణకు ప్రసంగి గ్రంథం 5:1, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన దేవుని యొక్క మందిరములో మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి. 4వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటల్లోనూ ప్రవర్తన అని అన్నాడు. మన నడవడిక, మన నడక అన్నాడు. చూపుల్లో కానీ, రాతల్లో కానీ, చేష్టల్లో కానీ, ఇదంతా ప్రవర్తనకు సాదృశ్యం. నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాట తీరు సంఘములు ఎలా ఉంది, నా రాతలు సంఘములు ఎలా ఉన్నాయి, నా చూపులు సంఘములు ఎలా ఉన్నాయి, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా యొక్క బిహేవియర్ ఎలా ఉంది, నేను ఎలా పడితే అలాగా ప్రవర్తిస్తున్నానా. కొంతమంది చూడండి, మీటింగ్లోనే ఉంటారు, ఏదో గొడవ చేస్తూ ఉంటారు, మీటింగ్లోనే ఉంటారు, మర్మరింగ్ చేస్తూ ఉంటారు, మీటింగ్లోనే ఉంటారు, సేవకులు పెద్దల మీద ఏదో ఒక మాట అంటూ ఉంటారు. పెద్దలుగా సేవకులుగా ఒక మాట, కొన్నిసార్లు కనబడే వాళ్ళని అంటారు తప్ప కనబడే వాళ్ళను అనరు. నా మటుకు నేను చాలాసార్లు అంటాను, ఎవరైనా నన్ను అంటే నన్ను తప్ప ఇంకెవరిని అంటారు మీరు, నన్ను తప్ప మీరు ఎవరిని అంటారు అనేది నన్నే కదా అనండి అని అంట. సోదరుడా సోదరి, అంటే దానివల్ల ఎంత నష్టం వాటిల్లుతుంది తెలుసా. కొన్నిసార్లు నిష్కారణంగా నోరు జారుతారు సేవకులు పెద్దల మీద. సోదరుడా సోదరి, ఏ నాడు అలా చేయొద్దు, అది మనకు నష్టం. మన ప్రవర్తన ఎలా ఉంది, ఆరాధన జరుగుతుంటే లేచి నిలబడి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మన ప్రవర్తన ఎలా ఉండాలి, పరిశుద్ధమైన స్థలంలో నీవు నేను ఎలాగా జీవించాలి, ఆరాధన విషయంలో, రొట్టె విషయంలో, పాత్ర విషయంలో కొన్నిసార్లు ఎలా పడితే అలా ప్రవర్తించడం కాదు, ఎలా పడితే అలా నడవడం కాదు. నా ఇంట్లో నా ఇష్టం, దేవుని ఇంట్లో దేవుని ఇష్టం, దేవుని ఇంట్లో దేవుని ప్రవర్తన ఉండాలి, దేవుని యొక్క నడవడిక ఉండాలి. నాకు నచ్చినట్టుగా నేను నడవడం కాదు, వారి ప్రవర్తన చెప్పాడు. మరొక మాట చెప్పాడు, ప్రత్యేకత విషయమై చెప్తూ, అది నీకు తెలియవలని సంగతి నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారం. ఆ సంఘములో ఏముందంటే సత్యం ఉన్నది. ఆ సంఘం ప్రత్యేకమైనది, ఎక్లేషియా, కాల్డ్ అవుట్ కంపెనీ.
సంఘము అనగా మనము ప్రత్యేకించబడినటువంటి జనం. మనం ప్రత్యేకంగా ఉండాలి. మాటలు ప్రత్యేకం, పరిచర్య ప్రత్యేకం, వారి యొక్క విధానాలు ప్రత్యేకం, వారి నడవడిక ప్రత్యేకం, వారి వైఖరి, వారి సాక్ష్యం, వారి తలంపులు, వారి ప్రార్థన, వారి ప్రేమ, వారి క్షమాపణ, ఇవన్నీ ప్రత్యేకమైనవి. సంఘములో సత్యం ఉండాలి. సత్యం ఎవరు? నేనే మార్గమును సత్యం, ఆయనే సత్యం అని అన్నాడు. ఆయన సాక్ష్యము సత్యమైనది. నీ వాక్యము, ఆయన వాక్యము ఎటువంటిది? సత్యమైనది. ఆయన తీర్పులు సత్యమైనది. సంఘము ఒక స్తంభముతో పోల్చాడు. స్తంభము అనేది నిటారుగా ఉంటుంది. స్తంభము అని ఎందుకన్నా అంటే అది సాక్ష్యానికి నిదర్శనం. యాకోబు జీవితంలో ఎక్కువగా స్తంభాలు ఏర్పాటు చేశాడు. స్తంభము సాక్ష్యానికి సాదృశ్యం. స్తంభము భరించేది, తట్టుకునేది. స్తంభములో నిలకడ ఉన్నది. ఒక విశ్వాసి సంఘములో సత్యము కలిగి ఖచ్చితంగా నిలవాలి. అది సత్యమైనది సంఘం. సంఘములో సత్యం ఉండాలి, వాక్య సత్యం ఉండాలి. డాక్ట్రిన్ అంటారు. వాక్య సిద్ధాంతపరమైన బోధ సంఘములో ఉండాలి. ఇప్పుడు ఎలా పడితే అలాగా సంఘాలు ఉన్నాయి. ఆరాధనలో క్రమం తప్పి, పాటలలో క్రమం తప్పడం, పరిచర్యలో క్రమం తప్పడం, ఒక సత్యము కొన్నిసార్లు లేకుండా పోతుంది. ఆ సంఘము సత్యమైనది. వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచులందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉన్నారు. అప్పుడు ప్రతి వారిలో భయము కలిగింది. సంఘములో సత్యం ఉంటే దైవ భయం ఉంటుంది. సంఘములో సత్యము లేకపోతే అక్యురసీ, ఖచ్చితత్వం, ఆ నిలకడ విధానం లేకపోతే సంఘాల్లో దైవ భయం ఉండదు. సంఘము సత్యమైనది, సత్యమైన బోధ చేయడం. ఇది నాలో కొన్ని సంఘాల్లో ఇంకా స్త్రీల చేత కూడా పాటలు పాడించే సంఘాలు ఉన్నాయి. వాక్యక్రమం వాళ్ళని తక్కువ చేయడం కాదు, వారి పరిచర్య విధానం వేరు. కానీ సంఘాల్లో వారే నిర్వహించడం, వారే నడిపించడం, వారే ముందుగా కార్యక్రమాన్ని ముందుగా పాటల్లో చేయడం, పాడడం అనేది వాక్యక్రమము కాదు. అందరూ కలిసి చేయొచ్చు. ఒకవేళ సహోదరుడు ఒకవైపున పాడుతున్నారా, ఒకవైపున మైక్ ఇచ్చి కిందైనా కూర్చోబెట్టి వారు పాడతారు తప్ప ఒకరే లీడింగ్ అనేది సహోదరికి మాత్రం లేనేలేదు. ఆ సంఘము సత్యమైనది. వాక్య సత్యం ఉండాలి, వాక్య విలువలు ఉండాలి. సంఘములో వాక్యము ఎక్కువగా నింపబడాలి, వాక్య బోధ ఉండాలి, వాక్య ప్రకారం నేను జీవించాలి. అలా అయితే అది సత్యమైనది అన్నాడు. ఒక ప్రత్యేకమైనది, పరిశుద్ధత ఉన్నది, ప్రవర్తన ఉన్నది, ప్రత్యేకత ఉన్నది. ఆ సంఘం పరిశుద్ధమైనది, ఆ సంఘము జీవము గలది, ఆ యొక్క సంఘము ప్రవర్తన చెప్పాడు, ఆ సంఘము సత్యమైనది. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడు అంటే దేవుని ఇంటికి వచ్చాడు. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబునకు సంఘ దర్శనం, సంఘ విధానం తేటగా చూస్తున్నాం. సంఘ ప్రత్యక్షత. 28వ అధ్యాయం 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలము. ఒకటి సంఘం ఎటువంటిదో చూసాము. ఇప్పుడు సంఘములో ఎవరెవరున్నారో ఎలా ఉండాలో అది చెప్తున్నాడు. సంఘం నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. సంఘములో ఎవరుండాలి? ప్రభు ఉండాలి. ప్రభు ఉన్నదే సంఘం. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య నిత్యమును నివసించాను. ఆయన నివసించే స్థలం దేవుని మందిరం. లవొదికయ సంఘము బయట ప్రభు ఉన్నాడు, లవొదికయ సంఘములో ప్రభువు లేడు. దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని అన్నాడు. సంఘముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఆయన సంఘము మధ్య ఉన్నాడు. ఆయన సంఘము మధ్య ఉన్నాడు. సంఘములో కేంద్ర స్థానం ప్రభువే. ఆయన మధ్య ఉన్నాడు. జెఫన్యా గ్రంథం
3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా గ్రంథం 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. నీ మధ్య యెహోవా ఉన్నాడు, ఇది నా గద్దె స్థలం అని అన్నాడు. ఆయన ఉన్న స్థలం దేవుని యొక్క సంఘం. ఆయన మధ్య ఉన్నాడు, ఆయన మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు, ఆయన రక్షకుడిగా ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. 3:11. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. మీ మధ్య ఎవరున్నారు? జీవము గల వాడు ఉన్నాడు. మీ మధ్య ఎవరున్నారు? శక్తిమంతుడు ఉన్నాడు. మీ మధ్య ఎవరున్నారు? రక్షకుడు ఉన్నాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. నీ మధ్య ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడు. నీ మధ్య ఉన్నవాడు పరిశుద్ధుడు, నీ మధ్య ఉన్నవాడు ఘనుడు, నీ మధ్య ఉన్నవాడు శక్తిమంతుడు. మన మధ్య ఉన్న ప్రభు శక్తిమంతుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 26-27 వచనాలు ఉన్నాయి. యోహాను అన్నాడు, నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. మీరు ఆయన ఎరుగురు, కానీ ఆయన చెప్పుల వారిని ఇప్పుడు కానీ నేను యోగ్యుడను అంటే మీ మధ్య ఉన్నవాడు యోగ్యుడు అన్నాడు. ఆయన పాత్రుడు, ఆయన ఘనుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవము గలవాడు, సంఘముల మధ్య సంచరించేవాడు ప్రభు. అది నాకు తెలియకపోయింది. యెహోవా ఉన్నాడు, సంఘములో ఎవరుంటారంటే ప్రభు. సంఘం ఎటువంటిది? పరిశుద్ధమైనది, జీవము గలది. సంఘములో సత్యమున్నది, సంఘములో ప్రవర్తన ఉన్నది. పరిశుద్ధత, ప్రవర్తన, ప్రత్యేకత ఈ సంఘం మనం చూస్తున్నాం. సంఘంలో ఏమున్నాయండి? సంఘములో ప్రభు ఉన్నాడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని ధారపరిచాడు. అందుకే స్వరక్తం ఇచ్చి కొన్న తన సంఘం, సంఘము కొరకై రక్తాన్ని ధారపోశాడు, ప్రాణాన్ని బలిగా పెట్టాడు. సంఘము కొరకై ఉన్నదంతా ఖర్చు పెట్టాడు. తన దగ్గర ఏమీ లేదు, తన ప్రేమను చూపించాడు, జాలిని చూపించాడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని ధారపోశాడు. ఆయన చనిపోయాడు. నీకు నాకు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడే, ఇంత విలువ ఇచ్చాడే, ఇంత యోగ్యత ఇచ్చాడే, ఇంత భాగ్యం ఇచ్చాడే. సంఘానికి నీవు నేను ఎంత యోగ్యత భాగ్యం ఇస్తున్నా. వేసిపత్రుడు 4 పోలికలు చెప్పాడు. మీరు ఒక మాట చెప్పాలి. శిరస్సు ముఖ్యమా, శరీరం ముఖ్యమా? శిరస్సు. పునాది ముఖ్యమా, గోడలు ముఖ్యమా? పునాది. పెళ్లి కొడుకు ముఖ్యమా, పెళ్లి కూతురు ముఖ్యమా? సైన్యాధిపతి ముఖ్యమా, సైన్యం ముఖ్యమా? మీరు ఒక మాట చెప్పండి. పెళ్లి కొడుకు వధువు ముఖ్యమా, వరుడు ముఖ్యమా? ఎవరు ముఖ్యం? పెళ్లి కొడుకు ముఖ్యమా, పెళ్లి కూతురు ముఖ్యం? పెళ్ళి కావాలంటే పెళ్లి కొడుకు ఉండాలా, పెళ్లి కూతురు ఉండాలా? ఇద్దరు ఉండాలా? అంటే ఎవరు ముఖ్యం? ఎవరు ముఖ్యం? ఇద్దరు ముఖ్యం. శిరస్సు ఎంత ముఖ్యమో శరీరం అంతే. పునాది ఎంత ముఖ్యమో గోడలు అంతే ముఖ్యం. పెళ్లి కొడుకు ఎంత ముఖ్యమో పెళ్లి కూతురు అంతే. సైన్యాధిపతి ఎంత ముఖ్యమో సైన్యం అంతే. శిరస్సే ముఖ్యం అనుకో. నా శిరస్సు ఒకటి గాలిలో వచ్చిందనుకో, పలకరిస్తారా? ఎవరంత ధైర్యం చేయరు. నా మొండెం ఒక్కటి ఉందనుకోండి, ఇది నా మొండెం అని తెలియాలంటే ఖచ్చితంగా ఏముండాలి? శిరస్సు. ఉనికిలోనికి తెచ్చింది ఆయనే, గుర్తింపు తెచ్చింది ఆయనే, స్థానం ఇచ్చింది ఆయనే. ఆయన లేకుండా మనం లేము. అదే రీతిగా ఈ అన్యోన్యత చెప్పాడు. నీకు నాకు ఇంత ప్రాధాన్యత ఇస్తే సంఘానికి నీవు నేను ఎంత ప్రాధాన్యత ఇస్తుంది. యాకోబు దేవుని మందిరానికి వచ్చాడు, మందిరములో దైవ భయముతో జీవిస్తూ వచ్చాడు. ఆ మందిరములో అటువంటి విధానం కలిగి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువు ఇంకా అంగీకరించని వారు ఆయన విశ్వాసం ఉంది, ఆయన బిడ్డలుగా తీర్చబడాలని ప్రేమతో మనం చూస్తున్నాం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. తిరిగా మాట్లాడవలసిన దాసులను బలపరిచి మీరు ఉపయోగించమని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.